తెలుగు చిత్రాల్లో ఆవిడ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్కి ఆవిడ నవ్వుతో రంగులెత్తారు. తెర వెనక జీవితంలో ఆవిడ మంచితనంతో ఎన్నో మనసులు గెలిచారు. ఆపద సమయంలో ఆవిడ సహాయంతో ఎన్నో జీవితాలను నిలబెట్టారు. ఈరోజు మన ప్రయాణం తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కలలా మన కళ్ళ ముందే విరిసిన మహానటి వైపు. మరి మధురవాణి ముగించిన ఆ కథని ఎలా మొదలుపెట్టను? తను ఒక కథను వెతుకుతూ వెళ్ళింది. ఒక చరిత్ర దొరికింది. నేను చరిత్రనే మొదలు పెడుతున్నాను. మరి ఇంకేమెదురు కాబోతుందో తెలియదు. సావిత్రి గారి గురించి రాయడానికి తెర వెనక జీవితం చాలానే ఉంది. కానీ అది రాసే అర్హత నాకుందా అన్న సందేహం వస్తుంది. ఆకాశ వీధిలో అందాల చాపిలి అనగనగా ఓ మహానటి. ఆమె కేవలం ఒక నటి కాదు, మన ఇంటిలో ఒక మనిషి. ఆమె పేరు తలుచుకుంటే చాలు మనందరి కళ్ళ ముందు ఒక అద్భుతమైన జీవితం, మరొక విషాదమైన కథ మెరుస్తుంది. ఈరోజు ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి అంటే కేవలం ఆమెకు నివాళిగా వచ్చిన మహానటి సినిమా వల్లనే. కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రలో నటించడం అంటే కష్టమే. ఒకవైపు అభిమానులు, ఇంకోవైపు ప్రేక్షకులు, ఇద్దరిని ఒకేసారి మెప్పించాలి. అది నటిగా తనకు పెద్ద పరీక్ష అని చెప్పాలి. కీర్తి సావిత్రి గారిని ఇమిటేట్ చేయలేదు. ఆమె బాడీ లాంగ్వేజ్, స్మైల్, చూపు, ప్రతి చిన్న విషయంలో సావిత్రిగా మారిపోయింది. యువ సావిత్రిలో అమాయకత్వం, సూపర్ స్టార్ సావిత్రిలో కాన్ఫిడెన్స్, చివరిలో బాధలు పడిన సావిత్రి యొక్క అసహాయత స్థితి. ఇదంతా తన కళ్ళు, నవ్వు, భావాలతో అద్భుతంగా చూపించింది. ఒక సినిమా మంచి ఆర్ట్ పీస్ అవ్వాలి అంటే దర్శకత్వం, కథ, నటన, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అన్నీ కలిసి ఉండాలి. మహానటిలో అవి కలిశాయి. నాగా అశ్విన్ మహానటిని బయోగ్రఫీలా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీ లాగా చూపించారు. మధురవాణి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్తో సావిత్రి గారి జీవితం రీసెర్చ్ లాగా అన్ఫోల్డ్ అయింది. ఈ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ వలన మనం కూడా ఆమె జీవితం అనే ఒక పజిల్ని సాల్వ్ చేస్తున్నట్టు అనిపించింది. 1950s, 60sలో ఉన్న సినిమా ఇండస్ట్రీని సెట్స్, కాస్ట్యూమ్స్, లైటింగ్స్తో మళ్ళీ పునరుత్పత్తి చేశారు. చూస్తుంటే మనం కథలోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. కీర్తి మాత్రమే కాదు, సమంత మధురవాణిగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు జెమినీ గణేషన్ అంటే దుల్కర్ సల్మానే గుర్తొచ్చేంతలా ఈ పాత్రలకు ప్రాణం పోశారు. వీరిలా పాత్రలకు ప్రాణం పోస్తే మిక్కీ జే మేయర్ సంగీతంతో ఈ సినిమాకి ప్రణయాన్ని అందించారు. ఇందులో ప్రతి పాట ఒక మాస్టర్ పీస్లా ఉంటుంది. సినిమా పక్కన పెడితే సావిత్రి గారి గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఆమె నటన ఎంత గొప్పదో ఆవిడ జీవితం కూడా అంతే గొప్పది. ఒకవైపు ప్రేమ, ఇంకోవైపు బాధ, రెండు కూడా విలువ కలిగినది ఆవిడ జీవితం. తను ప్రతి పాత్రలో నటిస్తున్నా అనుకున్నారు, కానీ నిజానికి నటనలో జీవించారు. దేవదాసు, మాయాబజార్, ఆరాధన, మిస్సమ్మ, నర్తనశాల, గుండమ్మ కథ, ఇలా 130కి పైగా తెలుగు సినిమాలు, 100కు పైగా తమిళ సినిమాలు, అలానే మలయాళం, హిందీ, కన్నడ, ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ప్రతి పాత్రకి అర్థం తెచ్చారు. నిజమే కదా, ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి. అలా పోరాడే ఆవిడికి సంతోషం కన్నా ఎక్కువ బాధను మిగిల్చింది ప్రేమ. ఆమెని చాలామంది నమ్మారు. అలానే ఆవిడ ఒక్క వ్యక్తిని నమ్మారు. కానీ అక్కడ నమ్మేంత ప్రేమ దొరకలేదు. ఆ నమ్మకం పోయాక అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని చెప్పిన ఆవిడే మళ్ళీ సావిత్రిగా మారిపోయారు. ఆవిడ చాలా చెయ్యాలి, చాలా సాధించాలి అనుకున్నారు. కానీ చక్రపాణి గారు, నీకు సినిమా అవసరమైనప్పుడు సినిమా నీ అవసరాన్ని తీర్చింది సావిత్రి, ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం అన్నాక తిరిగి వచ్చినా కూడా మనస్ఫూర్తిగా సినిమాలు చేయలేకపోయారు. సావిత్రి గారు చాలామందికి ఒక గొప్ప కళాకారిణిగా, ఒక గొప్ప మనిషిగా కనిపించిన తన చుట్టూ 100 మంది ఉన్నా కూడా తన జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా పోరాడారు. అవన్నీ చూశాక అనిపించింది, సావిత్రికి చివరికి మిగిలింది ఏమిటి? ఆవిడ చేసుకున్న జ్ఞాపకాలు, చివరి క్షణాల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ బయట అనాథ శవంలో మిగిలిపోవడం తప్ప. ఇక అంతే. మహానటి గురించి మన పాడ్కాస్ట్లో చెప్పడం అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా మహానటి మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇవాళకి ఇంతే. అండ్ నా ఫేవరెట్ డైలాగ్తో ఎపిసోడ్ని ముగిద్దాం అనుకుంటున్నాను. ప్రేమించిన వాడి కోసం అందరినీ వదులుకున్నాను, ప్రేమ కోసం ప్రేమించిన వాడిని కూడా వదులుకున్నాను. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకడం అదృష్టం. అలాంటిది నాకు 20 ఏళ్ళు దొరికింది. ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి.
అంతే లిసనర్స్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మౌనం మెలనోయి. ఇక సెలవు. నేను మీ అమూల్య చౌడిశెట్టి సైనింగ్ ఆఫ్.